దేవుని పిల్లలారా, ఒక ప్రత్యేకమైన అంశము వాస్తవానికి దేవుని సభల్లో దేవుని పేరట జరుగుతున్న మీటింగ్స్లో బహుశా ఇలాంటి అంశాలతో మాట్లాడటం మరో నూతనంగా వచ్చిన వారికి కాస్త కొత్తగా వింతగా అనిపించవచ్చు. కారణం ఏంటంటే, మీ వెనక కనబడుతున్న బ్యానర్లో రాయబడిన టైటిల్ పరిశుద్ధ కుటుంబాలపై పరలోకపు తండ్రి ప్రణాళిక. దేవుని పిల్లలారా, బైబిల్ కుటుంబాల గురించి మాట్లాడుతుందా? బైబిల్లో కుటుంబాలకు సంబంధించిన సంగతులు రాయబడి ఉంటాయా? కారణం ఏంటంటే, బైబిల్ అనగానే ఈరోజు సమాజంలో ఉన్న ఒక ముద్ర, అదొక మత పుస్తకం అని, విదేశీ పుస్తకం అని, క్రైస్తవుల పుస్తకం అని, అందులో యేసుక్రీస్తుల వారు ఏవో చెప్పారట, ఉంటాయట అన్న అక్కడ మాత్రమే లోకం ఆగింది. కానీ ఒక అడుగు ముందుకు వేసి బైబిల్లోనికి వెళ్ళి తరచి చూస్తే ఈ సమాజాన్ని బాగు చేసే ఎన్నో సంగతులు దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. ఈరోజు భూమి మీద కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఏ కుటుంబము బాగోలేదు, ఏ కుటుంబంలోనూ శాంతి లేదు, ఏ కుటుంబంలోనూ సమాధానం లేదు, ఏ కుటుంబము కూడా సజావుగా సక్రమంగా భూమి మీద సాగుతున్న దాఖలాలు కనబడటం లేదు. కారణం, ఏ ఉద్దేశంతో అయితే దేవుడు కుటుంబంగా వారిని చేశాడో ఆ దేవుని మాటలు ఆ కుటుంబాలలో లేకపోవటం వల్ల కుటుంబం చేసిన దేవుడి యొక్క ఉద్దేశాలు ఆ కుటుంబం పైన ఏమై ఉన్నాయో అన్న ఆలోచన కాస్త అయినా పెట్టకపోవటం వలన ఈరోజు కుటుంబాలు బాగోలేదండి. నిజంగా ఈరోజు మనసు పెట్టి మీరు వాక్యం ఆలకిస్తే బైబిల్ సమాజానికి ఎంత అవసరమో మీకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న మాటలు ఈ సమాజానికి చెబితే ఎంతమంది వారి కుటుంబాలను బాగు చేసుకుంటారో, ఎంతమంది వారి కుటుంబాలను నిలవబెట్టుకుంటారో, ఎంతమంది కుటుంబాలు చక్కగా ఉన్నతంగా దైవ ఉద్దేశాలకు అనుగుణంగా బ్రతుకుతాయో మీరు రోజు వింటారు. దేవుని పిల్లలారా, అసలు కుటుంబానికి దేవుడికి ఏంటండి సంబంధం? బైబిల్లో ఉన్నవి దేవుని మాటలు కదా. దేవుడు కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడతాడు అని మీరు ఆలోచిస్తే మీరు నిజంగా మనసు పెట్టి ఆలకించాలి. దేవుడు అని ఆయన సర్వమానవాళికి ఒక్కటే. ఆయనే పరమందున్నాడు, ఆయనే సృష్టిని చేశాడు, ఆయనే ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ కలిగించాడు. అయితే ఆ పరమందున్న తండ్రి ఈ భూమి మీద కుటుంబాలను కట్టుకుంటూ వస్తున్నాడు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తొలుత తాను వివాహం చేసిన జంటతో. ఎలా వచ్చాయండి ఈ కుటుంబాలన్నీ భూమి మీదకి అంటే మీకు తెలియంది కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ప్రస్తుతం మీకు తెలుసు, సినిమా వాళ్ళ పేర్లు చెప్తే మీకు అర్థమవుతుంది కనుక మీకు చెప్తున్నాను. ఎన్టీఆర్ గారి కుటుంబం అండి అంటారు, నాగేశ్వరరావు గారి కుటుంబం అండి అంటారు, కృష్ణ గారి కుటుంబం అండి, కేసీఆర్ గారి కుటుంబం అండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అండి, జగన్ గారి కుటుంబం అండి అంటున్నారు. అంటే కుటుంబాలకు ఒక మూల పురుషుడు ఉంటున్నాడు. ఎన్టీఆర్ గారి కుటుంబానికి ఎన్టీఆర్ గారు మూల పురుషుడు. అంటే ఆయన నుండి కొడుకులు వచ్చారు, ఆయన నుండి కూతుర్లు వచ్చారు, ఆయన కొడుకులకు మరలా కొడుకులకు వివాహాలు అయ్యాయి, మనవాళ్ళకి వాళ్ళకి బిడ్డలు పుట్టారు. ఇదంతా కుటుంబం. ఎన్టీఆర్ గారి నుండి ప్రారంభమై విస్తరించిన ఎన్టీఆర్ గారు ఒక పెద్ద కుటుంబం. అలాగే చిరంజీవి గారి కుటుంబం అని మాట్లాడతారు. అంటే చిరంజీవి అనే ఆయన నుండి కొడుకు వచ్చాడు, కూతుర్లు వచ్చారు, తర్వాత చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరి నుండి ఈరోజు హీరోస్ వచ్చారు, మెగా హీరోస్ అంటారు. వాళ్ళు మెగా కుటుంబం అండి అంటున్నారు. అంటే ఒకరి నుండి ఈ కుటుంబాలన్నీ భూమి మీదకి వస్తున్నాయి, ఒకరి నుండి కుటుంబాలన్నీ విస్తరిస్తున్నాయి. ఇది మీకు తెలుసు. అయితే భూమి మీద తొలి కుటుంబం ఏది? ఈ కుటుంబాలన్నిటికీ మూలాల్లోనికి మీరు వెనక్కి వెళితే, ఏమండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి కుమారులు ఎవరైతే ఉన్నారో
ఎన్టీఆర్ గారు లేకపోతే ఆ కుమారులు లేరు. ఆ కుమారుల కుటుంబాలు ఎన్టీఆర్ గారి వల్ల వచ్చాయి. ఎన్టీఆర్ గారు ఎలా వచ్చారంటే వాళ్ళ నాన్నగారి కుటుంబం వల్ల వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఎలా వచ్చారంటే వాళ్ళ తాతయ్య గారి కుటుంబం వల్ల వచ్చాడు. అంటే ఒక కుటుంబం నుండి మరొక కుటుంబం, ఒక కుటుంబం నుండి మరొక కుటుంబం, ఒక కుటుంబం నుండి మరొక కుటుంబం విస్తరిస్తున్నాయి ఇలాగా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీకు ఇప్పుడు మీ కుమార్తె ఉంటుంది, వారికి ఇంకా వివాహాలు కాలేదనుకోండి, వాళ్ళు మీతో పాటు ఉంటారు. మీ కుమారుడికి కానీ మీ కుమార్తెకు కానీ వివాహం చేశారనుకోండి, మరలా అదేమైంది చెప్పండి? కుటుంబం అయింది. వాళ్ళు సొంతంగా ఒక చోట కాపురం పెడతారు, వాళ్ళు పిల్లల్ని కంటారు. ఇది నా కొడుకు కుటుంబం అండిది, నా కూతురు కుటుంబం అండిది అంటున్నారు. అంటే మీ నుండి మరో 2 కుటుంబాలు వచ్చాయి. వెరీ గుడ్. ఇది మీకు అంతా ఎందుకు చెప్పాను ఇప్పుడు అంటే, అసలు మరి భూమి మీదకి కుటుంబాలన్నీ ఎలా వచ్చాయండి అంటే, తొలుత దేవుడు భూమి మీద ఒక మనిషిని చేశాడు. ఆయన పేరే ఆదాము. ఆదామును దేవుడు భూమి మీద చేసిన తర్వాత తన కుమారుడైన ఆదాము ఒంటరిగా ఉండకూడదు అని ఆదాము నుండి పక్కటెముకను తీసి హవ్వను చేసి వారిరువురికి వివాహం చేశాడు. అది భూమి మీద దేవుడి ద్వారా చేయబడిన తొలి వివాహం, తొలి కుటుంబం అది. అక్కడ నుండి కుటుంబాలన్నీ కూడా భూమి మీదకి విస్తరించాయి. అంటే ఒక కుటుంబం నుండి ఈ భూమి మీదకి కుటుంబాలన్నీ వచ్చాయి. ఆ తొలి కుటుంబాన్ని కట్టింది మనుషులు కాదు, ఆ తొలి కుటుంబాన్ని కట్టింది దేవుడు. ఆ తొలి కుటుంబంలోనికి బిడ్డలను ప్రవేశపెట్టింది దేవుడు. అందుకే హవ్వమ్మ బిడ్డను కన్న తర్వాత బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమన్నది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. అంటే మా కుటుంబాన్ని దేవుడు ఇదిగో విస్తరిస్తున్నాడు. మేమిద్దరం అయ్యాము, ఇప్పుడు 3 అయ్యాము, తర్వాత 4 అవుతాము, తర్వాత 5 అవుతాము అని ఇదిగో మా కుటుంబాన్ని నిలువబెడుతున్నది, మా కుటుంబాన్ని విస్తరిస్తున్నది దేవుడు అని ఒక మాతృమూర్తి భూమి మీద పలికిన మాట బైబిల్లో మనకు ఉంటుంది. దేవుని పిల్లలారా, అంటే ఒక కుటుంబం నుండి ఈరోజు భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ వస్తే ఈ కుటుంబాలన్నిటిని ఉద్దేశించి దేవుడు బైబిలులో ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక. బైబిల్ చూడండి. బైబిల్ అనేసరికండి నిజంగా ఎంత స్పష్టంగా మనుషులతో మాట్లాడుతుందో, ఎంత స్పష్టంగా మన కుటుంబాల్లోనికి ఆయన మాటలు వస్తాయో ఈరోజు మీరు వింటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నట్టు చూసారా. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం గురించి మాట్లాడుతుంది బైబిల్. క్రైస్తవ కుటుంబాల గురించి మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం నాదే, నా వలన వచ్చిన కుటుంబం అది. నేను కన్న పిల్లలు వాళ్ళు, కుమారుడుగా కుమార్తెగా నేను కనుక్కొని వాళ్ళకి వివాహం చేస్తే వాళ్ళు వివాహం ద్వారా కుటుంబం అయ్యారు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను, జాగ్రత్తగా నా వైపు చూసి ఆన్సర్ చెప్పాలి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఎవరి వలన కుటుంబం అయిందట? దేవుని వలన కుటుంబం అయినప్పుడు మన కుటుంబం ఎవరి కుటుంబం చెప్పండి? ఏమండి? దేవుని కుటుంబం. నా కుటుంబం దేవుని కుటుంబం. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలన్నీ కూడా దేవుని వలన కుటుంబాలు అయ్యాయి. ఏమండి? ఈ భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ కూడా దేవుని వలన కుటుంబాలు అయ్యాయి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మా కుటుంబం దేవుడి వల్ల అవటం ఏంటండి? మా అమ్మ నాన్నలు పెళ్లి చేశారు మాకు, అంతే కదా. బాగా ఆలోచిద్దాం. మా కుటుంబం దేవుడు కట్టడం ఏంటండి? మా కుటుంబాన్ని దేవుడు చేయటం ఏంటండి? మాకు ఎవరు వివాహం చేశారు? అమ్మ నాన్నలు చేశారంటున్నావు కదా. నేను ప్రశ్న అడుగుతున్నాను, అమ్మ నాన్నలకు వివాహం చేయాలని వాళ్లకు ఎవరు చెప్పారు? అసలు వివాహ వ్యవస్థను భూమి మీద ప్రవేశపెట్టింది ఎవరు? బాగా ఆలోచించండి, మీరు బాగా ఆలోచించుకోండి. తొలి వివాహం దేవుడు చేసి ఆదామవ్వలకు అక్కడి నుండి చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరైనా యవ్వనంలోనికి వచ్చిన కుమారుడికి కుమార్తెకు మీరు ఏం చేయాలి? వివాహం చేయండి. అలా భూమి మీద వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ప్రారంభమయ్యింది. వెరీ గుడ్.
ఇక్కడ ఒక విషయం అర్థమైంది ఇప్పుడు మీకు ఈ చదువుకున్న వచనంలో. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో, ఎవరా తండ్రి చెప్పండి? పరమందున్న తండ్రి దేవుడు. దేవుడు కన్న కుమార్తె, దేవుడు కన్న కుమారుడు వివాహం చేసుకుని కుటుంబం అయ్యారు. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను, మీ దగ్గరికి వస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి, ఆలోచించండి. ప్రతి కుటుంబం దేవుడి కుటుంబం అయిన తర్వాత ప్రతి కుటుంబం పైన దేవుడికి ఏమైనా ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆలోచనలు ఉంటాయా, ఉండవా? బాగా ఆలోచించండి. మీ కుటుంబం దేవుడి కుటుంబం అయినప్పుడు, నా కుటుంబం దేవుడి కుటుంబం అయినప్పుడు, మీ కుటుంబం పైన, నా కుటుంబం పైన దేవుడికి ఉద్దేశాలు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. మీకు ఇంకోటి చెప్పనా? వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులు ఆ కుటుంబం పైన ఒక ఆశ పెట్టుకుని ఉంటారు. ఏంటి ఆశ చెప్పండి? త్వరగా మాకు మనవన్నో మనవరాలను ఇచ్చేయండి, వాడితో మేము ఆడుకోవాలి. చూసారా, వీళ్ళు వివాహం చేశారు కనుక వివాహం చేసిన మా బిడ్డలు మాకు ఒక మనవణ్ణి కానివ్వాలి. వీళ్ళ ఉద్దేశం అది, వీళ్ళ ఆలోచనలు అవి. ఇకపోతే కుటుంబమైన మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీరు బాగా ఆలోచించుకోండి, నేను చెప్తున్నది రైటో కదా ఆలోచించండి. కుటుంబం అయిన తర్వాత భార్య భర్తలు ఎలా ఆలోచిస్తారంటే, ఏమండి మీకు జీతం ఎంత వస్తుందండి? ఒక 10,000 జీతం వస్తుందండి. అవునా? రూమ్ రెంట్ ఎంత కడుతున్నారండి? 4,000 రెంట్ కడుతున్నానండి. ఒక 2,000 3,000 తిండికి అయిపోతున్నాయండి. అయితే మనం ఏం చేద్దామంటేనండి, మీ జీతంలో ఒక 1,000 2,000 చిట్టి కడదామండి. అవునా? ఏ ప్రణాళిక ఇది? డబ్బును ఎలా దాచుకోవాలి, అంతేనా? డబ్బులు దాచుకొని కాస్త ఏదో వస్తువు కొనుక్కోవాలి. మనం ఇప్పుడే కదండి కుటుంబం అయ్యాం. ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఒక మంచం కొనుక్కోవాలి, ఒక కూలర్ కొనుక్కోవాలి. వస్తువులు కావాలని ఇంట్లో చాలా. మన జీతాన్ని మనం పొదుపు చేసుకుని వస్తువులు కొనుక్కుందామండి అంటే కుటుంబంలో ప్రణాళికలు వేసుకుంటారు కదా. అలాగే పిల్లల చదువు విషయంలో ప్రణాళికలు వేస్తారు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఇదొక ప్రణాళిక ఉంటుంది. పిల్లల చదువు విషయంలో ప్రణాళికలు ఉంటాయి. వెరీ గుడ్. మీకు ఆర్థికపరమైన ప్రణాళికలు ఉన్నాయి. ఎలా డబ్బులు మనం కూడగట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం కొనుక్కోవాలి, ఈ ప్రణాళికలు ఉన్నాయి. అలాగే పిల్లల విషయంలో ప్రణాళికలు ఉన్నాయి. పిల్లడు పుడితే వాడిని ఎక్కడ చదివించాలి, ఎలా చదివించుకోవాలి, ఏం చేయాలి, వాడు డాక్టర్ని చేయాలా, ఇంజనీర్ని చేయాలా, ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చేయాలా, ఏదో ఆలోచిస్తున్నారు కదా. పిల్లల ఏడలో మీకు ప్రణాళికలు ఉన్నాయి. వెరీ గుడ్. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నా కుటుంబం అని ఫీల్ అయ్యి మనం మన ప్రణాళికలన్నీ వేసుకుంటున్నాం. కానీ ఇందాక మీరు చదువుకున్న వచనంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఎవరి కుటుంబం అని చదువుకున్నారు? దేవుని కుటుంబం అయినప్పుడు మీ కుటుంబం, మీ కుటుంబం పైన మిమ్మల్ని కుటుంబంగా చేసిన దేవుడికి ఏమీ ప్రణాళికలు ఉండవా? ఆయనకి ఏమీ ఉద్దేశాలు ఉండవా? ఆయనకి ఏమీ ఆలోచనలు ఉండవా? ఎప్పుడు కూడా మనం ఎలా సెటిల్ అవుదాం, ఏం కొనుక్కుందాం, ఏం తిందాం, పిల్లల్ని ఏం చేద్దామని మన కుటుంబం గురించి మన ప్రణాళికలు వేసాం తప్ప మన కుటుంబం పైన మనల్ని కుటుంబంగా చేసిన దేవునికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా అని ఎవరైనా ఆలోచించారండి? ఆలోచించారా? ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీకు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే, ఈరోజు దేవుడు జతపరిచాడు, దేవుడు మాకు వివాహం చేశాడు, మాది దైవ కుటుంబం అన్న ఆలోచన కనుకండి ఇటు భార్యలో కానీ ఇటు భర్తలో కానీ ఉంటే ఆ కుటుంబాలు చాలా బాగుండేవండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, చిన్న చిన్న వాటికి కుటుంబాలు అల్లరి చేసుకోవటం, గొడవలు. ఏమంటే ఆ కుటుంబం గురించి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఎప్పుడు బాగుంటారండి, కొట్టుకుంటారండి, తిట్టుకుంటారండి అని ప్రతి కుటుంబం పైన ఈరోజు భయంకరమైన ఒక చిన్న చూపు అండి. ఎందుకు చిన్న చూపు? భర్త ఏమైనా అంటే ఎవడు తట్టుకోదు, భార్య ఏమైనా కాస్త అంటే ఆయన తట్టుకోడు. అల్లరి ఈరోజు కుటుంబాల మధ్యలో నుండి అల్లరి చేసుకుని ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి చెప్పుకోవటం, అక్కడ కూడా అవ్వకపోతే పెద్దల మధ్యలోకి వెళ్ళిపోవటం, అక్కడ కూడా అవ్వకపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవటం. మా ఆయన నన్ను కొడుతున్నాడు, కేసు పెట్టేస్తాను. ఏం చేస్తారు వాళ్ళు? నువ్వు మావిడ నా మాట వింటాం లేదండి, నేను కేసు పెట్టేస్తాను, లేదా పెద్దల మధ్యలో పెట్టేస్తాను. కుటుంబాలు పరువు ఉండి బజారు పాలు చేసుకుంటున్నారు ఈరోజు. కారణం, ఇంతకాలం మీకు తెలియని ఒక విషయం చెప్తున్నాను. మీ కుటుంబంలో సమస్య వస్తే మీరు వెళ్ళవలసింది మనుషుల దగ్గరికి కాదండి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా?
దేవుడి దగ్గరికి వెళ్ళాలి. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు బైబిల్లో వివాహమైన భార్య భర్తల గురించి ఒక మాట చెప్పాడు. సాక్షాత్తు ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా బైబిల్ తీయండి. శాస్త్రులు పరిసయ్యులు వచ్చారు యేసుప్రభు దగ్గరికి. వచ్చి, అయ్యా, ఒకసారి భార్య భర్తలకు వివాహం అయిన తర్వాత వాళ్ళు విడిపోవచ్చా, విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. యేసుప్రభు దానికి ఇస్తున్న సమాధానం చూడండి. ఏమండి, ప్రభు ఎంత గొప్పగా ఈ కుటుంబాల గురించి భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాడు చూడండి. విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు కొంతమంది జనం వచ్చి యేసుప్రభుని. ఆయన ఏమంటున్నాడు చూడండి 6వ వచనంలో, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరం, వాళ్ళిద్దరు ఒకటి. ఇద్దరు అనుకుంటున్నారా మీరు? వివాహం అయిన తర్వాత నేను వేరు ఆయన వేరు అనుకుంటున్నావా? నా ఇష్టాలు వేరు ఆయన ఇష్టాలు వేరు అంటున్నావా? నో, ఇద్దరు ఒక్కటే. వారికను ఇద్దరు కాక ఏక శరీరమైందురు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. కుటుంబంలోకి వచ్చారు అంటే, వివాహం అయ్యింది అంటే వాళ్ళని ఎవరు జతపరిచారట? దేవుడు జతపరిచాడు, దేవుడు జతపరిచాడు, దేవుడు జతపరిచాడు. ఇంతకాలం మనం ఏమనుకున్నాం? ఏమండి, మీకు ఎవరండి వివాహం చేసిందంటే మనం ఏం చెప్తాం చెప్పండి? మా ఊళ్ళో పెళ్ళిళ్ళ పేరయ్య ఉంటాడండి, అతను పట్టుకొచ్చాడండి ఈ సంబంధాన్ని, అంతేనా? లేదంటే మా పాస్టర్ గారు చూసారండి ఈ సంబంధం, మా ఊర్లో పెద్దలు చూసారండి సంబంధం, మా అక్క వాళ్ళ ఊర్లో ఉన్న ఒక అబ్బాయిని చూసిందండి, మా అక్క తెచ్చిందండి సంబంధం, అంతే కదండి? ఎవరు జతపరిచారనుకుంటున్నాం ఇంతకాలం? మనుషులా? నో, దేవుడు జతపరిచాడు. ఆ మాట యేసుప్రభు పలుకుతున్న మాట చూడండి ఎంత బాగుందో. దేవుడు జతపరిచాడు, దేవుడు జతపరిచాడు. నిన్ను నీ భర్తను కలిపింది ఎవరు? దేవుడు. నీకు భార్యనిచ్చింది ఎవరు? దేవుడు. నీకు పిల్లల్నిచ్చింది ఎవరు? దేవుడు. జాగ్రత్తగా వినాలి ఇది. దేవుడు జతపరిచాడట. మనుషుల మధ్యలోనికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఏం చేయకూడదట? వేరు చేయకూడదు. కుటుంబం అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి. మిమ్మల్ని కలిపింది నేను అన్నాడు చూడండి, మీరిద్దరు ఒకటి అన్నాడు చూడండి, మీరిద్దరు ఏక శరీరం అన్నాడు చూడండి. అలా చెప్పిన దేవుడు అండి. జాగ్రత్తగా వినాలి. మీరిద్దరూ ఒకటి, మీరిద్దరూ ఒకటి, నేను జతపరిచాను, నేను వివాహం చేశాను, మీకు మీ ఇద్దరిని కలిపాను, నేను ఒక కుటుంబంగా చేశాను అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఎంత మంచోడో చెప్తాను. సహజంగానండి అమ్మాయికి వివాహం చేసిన తర్వాత అత్తవారింటికి పంపిస్తూ ఉంటారు. అప్పగింతల టైం ఏం చెప్తారు చెప్పండి? అమ్మాయికి తల్లులు ఏం చెప్తారు? అమ్మ ఏం చెప్పి పంపిస్తుంది? నాన్న ఏం చెప్పి పంపిస్తాడు చెప్పండి? అమ్మ, కాపురం జాగ్రత్త అమ్మా, భర్త పొరపాటున ఇసురుగా ఒక మాట అన్నా సర్దుకోమ్మా, అంతేనా? ఇలాగే కదని చెప్తారు. కాస్త జాగ్రత్తగా ఉండమ్మా, గొడవలు ఏమి పెట్టుకోకమ్మా, అత్తతో జాగ్రత్తగా ఉండమ్మా, మామయ్యతో జాగ్రత్తగా ఉండమ్మా, కాపురం జాగ్రత్తగా నిలువ పెట్టుకోమ్మా, నీ కుటుంబం జాగ్రత్త అమ్మా, నీ పిల్లలు జాగ్రత్త అమ్మా అని మంచి మాట. అమ్మ మీరు వీటి వినమని చెప్పండి. ఆవిడ్ని వెళ్ళేటప్పుడే జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. కుటుంబం జాగ్రత్త, నీకు వివాహం చేశాం కదా, నీ భర్తతో జాగ్రత్తగా ఉండు, కుటుంబంతో జాగ్రత్తగా ఉండు చెప్పి పంపిస్తారు. నిజంగానండి, మనం అనుకున్నాం తల్లి కదా ఎంత ప్రేమ చూపిస్తుందో, వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్తుందో, తండ్రి కదా వెళ్ళేటప్పుడు కుమార్తెకి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. అలాగే వివాహమైన అబ్బాయితో కూడా చెప్తారు, ఎవరు కాపురం జాగ్రత్త, అమ్మాయితో జాగ్రత్తగా ఉండు, హ్యాపీగా ఉండండి, గొడవలు ఆడుకోకండి చెబుతారు. మనుషులు ఎన్ని మాటలు చెప్పినానండి, వాళ్ళ కాపురాలు ఈరోజు ఏమవుతున్నాయో మీకు తెలియంది కాదు. పెళ్ళైన 2 నెలలకి పెట్టట్టుకుని ఇంటికి వస్తుంది అమ్మాయి, 6 నెలలకి విడాకులు అంటున్నారు. ఏమన్నా ఈరోజు సినిమా యాక్టర్లను చూస్తుంటేనండి 6 నెలలకు ఒక పెళ్ళి, వాళ్ళకి సంవత్సరానికి ఒక పెళ్ళి, 4 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 5 పెళ్ళిళ్ళు. అంటే పెళ్లి చేసుకుంటాడు, ఏదో చిన్న గొడవ సరికి విడిచిపెట్టేస్తాడు, మరలా మరొక పెళ్ళి అంటున్నాడు. ఇలాగా కుటుంబాలన్నీ విడిపోతున్నాయి. దేవుడు వివాహం చేసిన దేవుడు ఈ వివాహం వ్యవస్థ జతపరచబడిన మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే ఒక సూత్రాన్ని పాటించండి అని చెప్పాడు.
చాలామంది హెబ్రీ పత్రిక 13:4 వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని అక్కడ వరకు వేసి ఆపేశారు. ఆ కింద ఉంటది, ఆ ఘనమైన వివాహం ఘనమైనదిగా ఈ లోకానికి కనబడాలి అన్నా, మీ కుటుంబం ఘనంగా కనబడాలి అన్నా, మీ కుటుంబం ఈ సమాజానికి గొప్పగా కనబడాలి అన్నా, కుటుంబంగా మిమ్మల్ని ఇద్దరిని జతపరిచిన దేవుడికి మీ కుటుంబం ఘనంగా కనబడాలి అన్నా, ఏం జరగాలో, ఏం జరిగితే మీ కుటుంబం బాగుంటుందో అక్కడే చెప్తాడు కింద. మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు దగ్గరకు వచ్చాడు చూడండి, పాన్పులో నిష్కలంకమైనదిగా ఉండాలి. తర్వాత పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను. వెంటనే అక్కడ ఏం చెప్తున్నాడండి? వేశ్యాసాంగులకును వేశ్యలతో సాంగత్యం. వివాహం అయిన తర్వాత, నీకు భార్య వచ్చిన తర్వాత వేశ్యా సాంగత్యానికి నువ్వు వెళ్ళకూడదు. ఇటు భార్య అయినా ఇటు భర్త అయినా. చూసారా, కాపురం విడిపోయేది ఎక్కడ చెప్పండి? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, కాపురాలు ఎక్కడ దెబ్బతింటాయి? వీళ్ళిద్దరి మధ్యలోనికి మూడో వ్యక్తి వస్తే కాపురం దెబ్బతింటుంది. నీ జీవితకాలం నీకు ఒకే భార్య, నీ జీవితకాలం నీకు ఒకే భర్త. ఆవిడతోనే నువ్వు ఏ కార్యక్రమాన్ని అన్నా జరిగించాలి తప్ప వేశ్యా సాంగత్యం, వివాహం అయిన తర్వాత వేశ్యల జోలికి నువ్వు వెళ్ళకూడదు. నీ కాపురం కూలుతుంది, నీ కాపురం నాశనం అవుతుంది, నీ కుటుంబం నిర్వీర్యం అవుతుంది. అవును, ఈరోజు మనకు తెలియదు కాదు, వార్తలు వింటున్నాం. భార్య భర్త చక్కగా వివాహం అవుతుంది, 4 రోజులకే ఏమంటే ఇతను మరొక ఆవిడతో తిరుగుతూ ఉంటాడు. కుటుంబం అంతా అల్లరి, కుటుంబం అంతా గోల, ఎక్కడెక్కడో పంచాయతీలు, ఈ తగు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, మీకు తెలియదు కాదు కదండి ఎంత గొడవలు జరుగుతున్నాయో. అంటే దేవుడు చెప్పాడు, వివాహం అయిన తర్వాత జాగ్రత్తగా ఉండండి, వేశ్యల జోలికి మీరు వెళ్ళకండి. ఇదొకటి చెప్పాడా? ఇప్పుడు రెండో చెప్తాను చూడండి, కిందకి వెళ్ళేసరికి రెండోది అంటే కుటుంబం కూలిపోవడానికి మొదటి కారణం ఇదిగో, నీకు వివాహం అయిన తర్వాత భర్తను కాక మరొకరిని ఆశిస్తే నీ కుటుంబం నాశనం అవుతుంది, భార్యను కాక మరొకరిని ఆశిస్తే నీ కుటుంబం నాశనం అవుతుంది. రెండోది చెప్తాడు చూడండి, కిందకి వెళ్ళేసరికి వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. తర్వాత నెక్స్ట్ వెంటనే ఏమొచ్చింది చెప్పండి అక్కడ? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంటే కుటుంబం నాశనం అవడానికి రెండోది, కుటుంబంలోనికి ఏం రాకూడదు? ధనాపేక్ష. భర్త చిన్న ఉద్యోగం, ఎవరినో చూస్తుంది, అతను కారులో తిరుగుతున్నాడు, ఇతను మేడలు కడుతున్నాడు అని, ఏమండి అతనికి ఉన్న దాంట్లో చక్కగా సంపాదించి చక్కగా బట్టలు తిండి అతనికి ఉన్న దాంట్లో పెట్టుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అంటుంది, లేదు నేను కారులో తిరగాలి, నా కారుతో అంటే అతను ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఎప్పుడైతే భార్య ధనాపేక్షతో భర్తను వేధిస్తుందో తప్పుడు నిర్ణయాలకు ఆలోచిస్తాడు, దొంగతనాలకు వెళతాడు, మోసాలకు వెళతాడు, లంచాలకు వెళతాడు, అతని జీవితం నాశనం అవుతుంది. ఎప్పుడైతే అతని జీవితం నాశనం అయ్యిందో ఆ ఎఫెక్ట్, ఆ భారం ఎవరి మీద పడుతుంది చెప్పండి? కుటుంబం పైన పడుతుంది. అంటే దేవుని పిల్లలుగా మీకు ఏమర్థమవుతుంది? దేవుని పిల్లలరా, కొద్దిసేపు జాగ్రత్తగా ఆలోచించండి. భూమి మీద ఉన్న మనుషులు దేవుని పిల్లలు గనుక, దేవుడే వివాహాలు చేస్తున్నాడు గనుక, వివాహం వ్యవస్థ, ఈ కుటుంబం జాగ్రత్తగా నిలబడాలి అంటే, నాయన మీ మధ్యలోనికి మరొక వ్యక్తి వేశ్యలుగా వ్యభిచారులుగా మారితే మీ కుటుంబం పాడవుతుంది. రెండవది, కుటుంబం నాశనం అవడానికి ధనాపేక్ష అన్నాడు చూడండి. మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి అన్నాడు. మన మధ్యకాలంలో ఒక న్యూస్ వచ్చింది, మీరు కూడా చూసుకుంటారు. భర్త గవర్నమెంట్ ఉద్యోగం, ఎంఆర్ఓ ఆఫీస్లో చక్కగా ఒక 25,000, 30,000, 50,000 జీతం వస్తుంది. మంచి జీవితం అండి. ఆ 50,000, 40,000 జీతం వస్తుంటే భార్య కోరుండి, నాకు ఈ డబ్బులు సరిపోవటం లేదు, నేను పెద్ద పెద్ద కార్లు కొనాలనుకుంటున్నాను, నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలనుకుంటున్నాను, నీ చిన్న జీవితం, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు ఇంకా డబ్బులు కావాలనేసరికి మంచి నిజాయితీ పరుడు అండి, మంచి ప్రభుత్వ ఉద్యోగి,
భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేకండి లంచాలు తీసుకోవటం ప్రారంభించాడు. ఒకసారి తీసుకున్నాడు, అతను కూడా అది మంచిగా అనిపించింది. మొదటి లంచం, రెండో లంచం, మూడో లంచం, నాలుగో లంచం, కోట్లు సంపాదించేసాడండి. కోట్లు కూడబెట్టేశాడు. ఇంటి నిండా కోట్లు సంపాదన అయిపోయింది. కొద్ది రోజులకి మీకు తెలియదు కదండి, పాపం పండింది పాపం. ఒకరోజు ఏసీబీ వాళ్ళకి తెలిసింది, వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు. ఇంటిపైన దాడి చేసండి బంగారము వస్తువులు అన్ని బయటికి తీసేసరికండి అతను జైల్లోకి వెళ్ళిపోయాడు. ఈ రోడ్డును పాల్పడ్డది. ఆ సంపాదించినంతా కూడా గవర్నమెంట్ తీసుకుని వెళ్ళిపోయింది. అతను అడిగితే అతను చెప్పిన మాట ఆశ్చర్యాన్ని కలిగించిందండి. ఎందుకయ్యా ఇది మంచి జీవితం కదా, ఎందుకు ఇంత లంచం తీసుకున్నావు అంటే అతను ఒకటే మాట చెప్పాడండి, నా పతనానికి కారణం, నా నాశనానికి కారణం, నేను ఎంతగా లంచాలు తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నా భార్య. ఆవిడ గొంతెమ్మ కోరికలు తీర్చటానికే నేను లంచాలు పుచ్చుకోవడం ప్రారంభించాను అన్నాడు. దేవుడు ఎంత బాగా చెప్పాడండి, మీరు ధనాపేక్ష లేని వారై ఉన్న వాటితో మీరు ఏం చేయాలట? తృప్తి పొందండి. అంతే కదండి. సైకిల్ ఉన్నవాడు జాగ్రత్తగా వినండి, కుటుంబం బాగుండాలంటే ఒక సూత్రం చెప్తున్నాను. సైకిల్ ఉంది మనకి, సైకిల్ మీద వెళ్తున్నాం అనుకోండి, సైకిల్ మీద వెళ్తున్నవాడు ఎవరిని చూడాలంటే కింద నడుచుకుని వెళ్తున్న వాళ్ళని చూడాలి. అప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది? అబ్బా అతని కంటే నేను కొంచెం బాగున్నానండి అనిపిస్తుంది. సైకిల్ మీద వెళ్తున్నవాడు బండి మీద వెళ్తున్నవాడిని చూసాడు అనుకోండి, ఏమనిపిస్తుంది? ఎప్పుడు రా ఎక్కాలి బండి ఎక్కాలంటే డబ్బులు సరిపోవట్లేదు కనుక ఈఎంఐలో బండి తెచ్చేస్తాను. ఈఎంఐ ఎలా కడతావు? ఈఎంఐ కట్టడానికి నీ జీతం సరిపోద్దా? సరిపోతే కొనుక్కో, నో ప్రాబ్లం. నేను కొనుక్కోవటం తప్పు అంటం లేదు. మనకున్న దానితో తృప్తి పొందగలిగే జీవితం మనకు అలవాటు అవ్వాలి. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు మనం ఎవరిని చూడాలి? నడుచుకుని వెళ్తున్నవారు, అబ్బా నేను హ్యాపీ, సైకిల్ ఉంది నాకు. బండి మీద వెళ్తున్నవారు ఎవరిని చూడాలి? సైకిల్ మీద వెళ్తున్నవాడిని చూస్తే అమ్మే దేవా స్తోత్రం మాకు బండి ఇచ్చారు అంతే తప్ప, వీడు BMW కారు అంటూ చూసాడు అనుకోండి, ఎంత ఉంటుంది కారు? అది 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. నువ్వెలా కొంటావు దాన్ని? అంటే ఆ కారు మీద కనుక కన్ను పట్టదనుకోండి, జీవితం కుటుంబం అప్పుల పాలైపోతుంది, రోడ్డు మీదకి వస్తుంది. ఉన్నదానితో తృప్తి పొందటం నేర్చుకోవాలి. అదే దేవుడు చెప్పాడు, మీ కుటుంబం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో తృప్తిగా ఉండండి. లేదంటే మీ కుటుంబం ఏమవుతుంది? పాడవుతుంది, నాశనం అవుతుంది. దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీకు ఏం చెప్పుకుంటూ వచ్చాను అంటే, కుటుంబం దేవుడిది. కుటుంబం బాగుండాలి అంటే, కుటుంబం సజావుగా భూమి మీద సాగాలి అంటే, ఇదిగో దేవుడు ఎన్నో మాటలు చెప్పాడు, అవి పాటిస్తే మన కుటుంబాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతాను, ప్రారంభంలో చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబాన్ని కట్టింది దేవుడు అన్నప్పుడు, కుటుంబం బాగుండాలి అని దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నప్పుడు, ఈ కుటుంబం పైన దేవుడికి ఏదో ఆశ ఉంటుంది కదండి. మన కుటుంబం పైన ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఏమన్నాడు తెలుసండి దేవుడు బైబిల్లో? యెషయా గ్రంథం, మీరు ఎంత మంచి మాట చూడండి నిజంగా. యెహెజ్కేలు గ్రంథం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. అందరూ బైబిల్ తీయండి జాగ్రత్తగా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా తీయండి బైబిల్. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగిపోయినట్లు వాటి పేరట వారిని వధించితివి, నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలు, ఇది అండర్లైన్ చేసుకోండి, నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు చేస్తున్న దుర్మార్గాలను జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళ చుట్టూ ఉన్న దేశంలో ఒక భయంకరమైన మూఢనమ్మకం ఉండేది. ఏంటి అంటే, వాళ్ళు ఎవరైతే దేవుడిగా దేవతగా నమ్ముకుంటున్నారో వాళ్ళకి పిల్లల్ని బలేసేసేవారు. అది చూసి ఇశ్రాయేలు కూడా పిల్లల్ని బలేస్తున్నప్పుడు అండి, వాళ్ళని ఖండించటానికి గద్దించటానికి దేవుడు వచ్చి మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు 20వ వచనం ప్రారంభంలో, మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. ఇది ఆగాలి, కాసేపు ఆలోచించాలి. దేవుడు ఏమంటున్నాడండి? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. అంటే భూమి మీద కుటుంబంగా వీళ్ళిద్దరికి వివాహం చేసి కుటుంబంగా చేసింది దేనికోసం? ఇప్పుడు నాకు చెప్పండి, దేనికోసం అట?
నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. అంటే వివాహమైన వీరిరువురు బిడ్డల్ని కనాలట. ఎవరి కోసం కనాలి? నాకు అన్నాడు. చూసారు అక్కడ ఉందా మీ బైబిల్లో? నా బైబిల్లో ఉంది. ఏమనుంది? నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను. అంటే ఈ కుటుంబాల ద్వారా బిడ్డలు రావాలి. ఆ బిడ్డలు ఎవరి కోసం బ్రతకాలి? దేవుడి కోసం బ్రతకాలి. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థమైపోద్ది. సమూయేలు తల్లి చాలా కాలం బిడ్డలు లేరు. అడిగింది బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డను ఎవరికి ఇచ్చింది చెప్పండి? దేవుడికి ఇచ్చింది. దేవుడిలో పెంచింది. పాలు విడిచిన వెంటనే బిడ్డను తీసుకెళ్లి దేవాలయంలో విడిచిపెట్టేసింది. అంటే మీకు ఏమర్థమవుతుందంటే ఆ కుటుంబం పైన దేవుడు ఒక ప్రణాళిక. మనకి ఒక గర్భఫలాన్ని ఇస్తాను, ఆ గర్భఫలాన్ని నాకు ప్రవక్తగా నేను చేసుకోవాలనుకుంటున్నాను, నీ కొడుకు నాకు ఇస్తావా అనగానే ఆ కుమారుని పట్టుకెళ్ళి ఎక్కడిచ్చింది ఆవిడ? మందిరంలో దేవుడికి ఇచ్చింది. మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను అడుగుతున్నాను, జాగ్రత్తగా మన కుటుంబాల గురించి ఆలోచించుకుందామండి. మనకి బిడ్డల్ని ఇచ్చిన తర్వాత దేవుడు ఆ బిడ్డల పైన మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఆలోచిస్తున్నాం, లేదా లోకంలో ఉన్నవారు ఎలాగైతే ఆ బిడ్డలను పెంచుతున్నారో చదువని, ఉద్యోగం అని, వ్యాపారం అని, సంపాదన అని, అందులోనే మన బిడ్డలను కూడా ఉంచాం తప్ప ఎవరు ఒక సమూయేలు మీద ఉన్న ఉద్దేశం దేవుడికి నీ బిడ్డ మీద ఉందేమో, ఒక సేవకుని చేయాలని. నీ కుమార్తె పైన ఏమైనా ఉందేమో, ఒక సంసోను పైన ఉన్న ఉద్దేశాలు నీ కొడుకు మీద, నీ కూతురు మీద కూడా ఉన్నాయేమో, ఒక ఇర్మియా మీద ఉన్న ఉద్దేశాలు నీ కుమారుడు మీద ఉన్నాయేమో, ఒక దావీదు మీద ఉన్న ఉద్దేశాలు నీ కుమారుడు మీద ఉన్నాయేమో. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా ఇలాగ ఆలోచించామండి బైబిల్ని పట్టుకుని, దేవా నా కొడుకుని మీరు ఇచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? నేను వాడిని డాక్టర్ని చేయాలనుకుంటున్నాను, కొంచెం మీ సహాయం కావాలి. ఇది ఎలాగుందంటేనండి, దేవుడి మనస్సుకు భిన్నంగా మనం అడగటం, దేవుడి మనసుకు భిన్నంగా మనం ఆలోచిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఒక సందర్భాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను బైబిల్లో. నీకు బిడ్డ పుట్టబోతున్నాడు అనగానే మనం ఈ రోజు ఎలా ఆలోచిస్తున్నామంటే, ఇగో వాళ్ళ కుమారుడు డాక్టర్ అయ్యాడు కనుక, మా ఇంటి ఎదురుగున్న మా ఫ్రెండ్ కొడుకు డాక్టర్ అయ్యాడు కనుక నేను డాక్టర్ని చేస్తాను, నా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు కనుక నేను ఇంజనీరింగ్ చేస్తాను. అంటే నీ కుటుంబం పైన, నీ బిడ్డ పైన, నీ కుటుంబాన్ని కట్టిన అతనికి, నీ గర్భంలో బిడ్డను పెట్టిన దేవుడికి ఏం ఉద్దేశాలు ఉండవా? ఏం ప్రణాళికలు ఉండవా? నీ ఇష్టాలు రుద్దుతున్నావు, నీ ఇష్టాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నావు. ఇక్కడే రండి, దేవుడికి మనకి పొసగటం లేదు అసలు. ఇక్కడే దేవుడికి మనం నచ్చటం లేదు. ఇక్కడే మన జీవితాలు దేవుడికి, మన కుటుంబాలు కానీ దేవుడికి అస్సలు నచ్చటం లేదండి. సంసోను తల్లిదండ్రులు ఏమండి, అప్పటికి పిల్లలు లేరండి వాళ్ళకి. సంసోను తల్లిదండ్రులు సంసోను తల్లి దగ్గరికి, ఇంకా బిడ్డ పుట్టలేదు, తల్లి దగ్గరికి వెళ్ళాడు దేవదూత. ముందుగానే విషయం చెప్పింది, నీకు ఒక కుమారుని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, అతడు నాజీరు చేయబడిన వాడు, అతని నెత్తి మీద మంగళగత్తి వేయకూడదు, నువ్వు ద్రాక్షరసం తాగకూడదు, అతనికి ద్రాక్షరసం త్రాగించకూడదు, పరిశుద్ధంగా పవిత్రంగా అతన్ని పెంచాలి నువ్వు అని భార్యకు చెప్పగానే భార్య వెళ్ళి భర్తకు చెప్పింది, ఏమండి మన దగ్గరికి దేవుడు దూతను పంపించాడు, ఇలా మనకి బిడ్డ పుట్టబోతున్నాడట, ఆ బిడ్డలా గొప్పవాడు కాబోతున్నాడట అని వార్త పంపించగానే ఏం జరిగిందో తెలుసండి? నిజంగా ప్రతి తల్లి తండ్రి నా కుటుంబం పైన దేవుడికి ఏమైనా ఇలాంటి ప్రణాళికలు ఉన్నాయేమోనని ఆలోచించుకోవాలా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయానికి రండి. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు చేసింది ఈరోజు మనం చేయగలుగుతున్నామా? మన కుటుంబం ఎంత భక్తిలో ఉందా? మన కుటుంబంలో నిజంగా ఇలాగే మనం కూడా దేవుడి వాళ్ళు ఆలోచిస్తున్నామా? 13వ అధ్యాయము ఏమండి 8వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోయే బిడ్డకు మేము ఏమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. మనోహ ఏమని వేడుకున్నాడండి? మాకు పుట్టబోయే బిడ్డకు మేము ఏం చేయాలి తండ్రి? మా ఇష్టాలు చేయకూడదు కదా, వాడు నీ కుమారుడు కదా, నీ కోసం మేము కంటున్నాం కదా. ఎందుకంటే మీరు ఇద్దరు వేసుకెళ్ళి గ్రంథంలో చదువుకున్నారు కదా, ఏమని? నీవు మాకు కనిన కుమారులను కుమార్తెలను. దేవుడి కోసం మనుషులు పిల్లలను కంటున్నారు. దేవుడి కోసం మనుషులు పిల్లల్ని కనడానికే దేవుడు వివాహాలు చేశాడు. ఆ వివాహ వ్యవస్థలోంచి సంసోను ఒక కుమారుడు వస్తుంటే వాడికి మేము ఏం చేయాలని నువ్వు చెప్పు తండ్రి, నువ్వు చెప్పినట్టుగానే మా బిడ్డను మేము పెంచుతాము. ఎంత బాగుంది. ఇంకో విషయం చెప్పనండి,
దేవుడు పెంచినట్టుగా మా బిడ్డను పెంచుతాము అంటే వాడు దైవజనుడు అవుతాడు, గొప్పవాడు అవుతాడు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడు. ఎవరు ఈరోజు తల్లిదండ్రులు చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ ఇష్టాలు వాడి మీద రుద్దడానికి ట్రై చేశారు. వాడే అన్నాడు అంటే నీ ఇష్ట ప్రకారం నేనెందుకు బ్రతకాలి, నా ఇష్ట ప్రకారం బ్రతుకుతాను అన్నాడు. వీళ్ళ మీద తిరగబడ్డాడు. ఇప్పుడు బోర్డు నడుస్తున్నాడు తల్లిదండ్రులు. మా పిల్లలు తిరగబడ్డారండి, మా పిల్లలు తిరగబడకపోతే ఏం చేస్తాడు? నువ్వు చేసిన తప్పది, నువ్వు చేసావు తప్పు, నువ్వు చేసావు నేరం. వాడు నా కొడుకు, నా వాక్యాలు పెంచు, నా కొడుకు పెంచు, అప్పుడు నిన్ను చూస్తాడు, వాడు నాకు ఉపయోగపడతాడని దేవుడు అంటే నీ ఇష్టాన్ని ట్రై చేసేవాడి మీద. అందుకే నీ కుమారుడు చెడిపోయాడు. నీ ఇష్ట ప్రకారం నేనెందుకు బ్రతకాలన్నాడు, తిరగబడ్డాడు. ఎవరు ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు తెలుసండి? తల్లిదండ్రులు ఒకటి చెప్తుంటే వీళ్ళు మరొకటి చెప్తున్నారు. అతను ఒకటి చదవమంటాడు, ఇది ఇంకోటి చదువుతానంటాడు. అస్సలు తల్లిదండ్రులకి పిల్లలకి పట్టం లేదండి. మీకు మాట చెప్పనండి, బైబిల్ ప్రకారం మీ పిల్లల్ని కనుక మీరు దేవుళ్ళో పెంచితే దేవుడు ఆ పిల్లలకి ఏం చెప్తాడో తెలుసా? ఒరే, మీ తల్లిదండ్రులు మీరు ప్రేమించండిరా, మీ తల్లిదండ్రులు మీరు సన్మానించండిరా, మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండిరా, మీ తల్లిదండ్రుల మాట మీరు వినండిరా అంటాడు. మీరు వాక్యంలో మీ బిడ్డలను పెంచితే వాడు లోబడతాడు మీకు కూడా. ఏమండి ఈరోజు ఈ కుటుంబాలన్నీ ఇలా చిన్న విచ్ఛిన్నం అయిపోయాయి. ఏమండి ఎవరి సంబంధాలు లేకుండా అయిపోయాయి. కొడుకు మాట ఏమండి కూతురు వినదు, కూతురు మాట తల్లి వినదు, తల్లి మాట తండ్రి వినదు. అస్సలు కుటుంబాల్లో చూడండి ఎవరి మధ్యలోనూ సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు, ఒకరి ఉద్దేశాలు ఒకరికి నచ్చవు. దీని అంతటికి కారణం ఒకటే, కుటుంబంలో దేవుడు మాటలు లేకపోవటం. నీ కుటుంబం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు గుర్తించి ఆ ప్రణాళిక ప్రకారం నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకపోవటమే ఈ సమస్త కీడులకు కారణం. మనోహ అలాంటి వాడు కాదు. నాకు బిడ్డనిస్తున్నారా, ఆ బిడ్డను మేము ఏం చేయాలి తండ్రి, అలా చేస్తేనే కదా వాడు గొప్పవాడు అవుతాడు, మమ్మల్ని చూస్తాడు. కాస్త 12 వచ్చిన చూడండి, అలా కిందకి వెళ్ళేసరికి 12 వచ్చిన ఎవడు ప్రార్థించాడు, ప్రార్థించినట్టుగానే దూత వల్ల భార్య దగ్గరికి వచ్చింది. అప్పుడు 12 వచ్చిన చూడండి ఏమంటున్నాడు మనోహ 12 వచ్చినలో. అందుకు మనోహ కావున నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడకున్నో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపును. చూసారా ఎలా అడుగుతున్నాడో? ఆ బిడ్డ ఏమవుతాడు, అతడు చేయవలసిన కార్యాలేంటి? మీరెప్పుడైనా మీ బిడ్డను ఒళ్ళో పెట్టుకుని, మీ బిడ్డను ప్రార్థనలో పెట్టుకుని, దేవా ఈ బిడ్డను మాకు ఎందుకు ఇచ్చారు, ఈ బిడ్డ ఎడలు నీకున్న సంకల్పం ఏంటి, ఈ బిడ్డ చేయవలసిన కార్యాలు ఏంటి నీకోసం భూమి మీద అని మనం ఎప్పుడు అడిగాం చెప్పండి? మనం ఎప్పుడు అడిగామండి? లోకమంతా ఎలా బ్రతుకుతుందో బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా అలాగే బ్రతుకుతున్నాడు. అందుకే కుటుంబంలో ఈ భయంకరమైన పరిస్థితులకు కారణం. మీ బిడ్డను దేవుడి సన్నిధిలో పెట్టండి, మీరు దేవుడి సన్నిధిలో ఉండండి. దేవా మా కుటుంబం మీది కదా, మమ్మల్ని ఏం చేయమంటారు, మీకోసం ఎలా బ్రతకమంటారు, మీకోసం ఏం చేయమంటారు అడుగుతున్నారండి. మీకు మాట చెప్పనండి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట. కరోనా కాలంలో చాలా కుటుంబాలు రోడ్డున పడలేదా? భర్తను పోగొట్టుకున్న ఆవిడ ఒక ఆవిడ, భార్యను పోగొట్టుకున్న ఆయన ఒక ఆయన, పిల్లల్ని పోగొట్టుకున్నవారు లేరండి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోలేదు. కానీ ఈరోజు ఇదిగో ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాలన్నీ హ్యాపీగా మీ పిల్ల పాపలతో భార్య భర్తలతో చక్కగా ఆనందంగా ఉన్నారు అంటే మీ కుటుంబాన్ని నిలువబెట్టింది ఎవరు, మీ కుటుంబాన్ని కాపాడింది ఎవరు నాకు చెప్పండి? దేవుడే. అంటే ఇంకా మీ కుటుంబాన్ని నమ్ముతున్నాడు దేవుడు, ఇంకా మీ కుటుంబం పైన ఏదో ఆశ పెట్టుకున్నాడు దేవుడు, ఇంకా మీ కుటుంబం అంతా ఆయన కోసం ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్నాడు దేవుడు. మీ కుటుంబం ద్వారా ఆయనకి ఏదో మహిమ తెస్తారు అని మీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు దేవుడు. మర్చిపోకండి. నా కుటుంబం బాగుందండి, ఈరోజు మా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను. నేను అనుకున్నాను ఒకటే, మా కుటుంబం దేవుడు పని చేయాలి. అందుకే దేవుడు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం అయిపోకుండా మమ్మల్ని కాపాడుకున్నాడు. నా భార్య చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏమవుతారు చెప్పండి? ఒకవేళ నేను చనిపోతే నా భార్య ఏమవుతుంది, నా పిల్లలు ఏమైపోతారు చెప్పండి? కుటుంబంలో ఎవరిని పోగొట్టుకున్నా ఆ కుటుంబం తీరని కష్టంలోనికి, తీరని బాధల్లోనికి వెళ్ళిపోతుంది కదండి. మన కుటుంబాలు బాగున్నాయి కదా అంటే ఇంకా మన కుటుంబం గురించి దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. మీ కుటుంబం ద్వారా ఆయనకి ఏదో మీరు జరిగిస్తారు అని ఆశలు కలలు కంటున్నాడు. మర్చిపోకండి. బైబిల్లో
రెండు సందర్భాలు చూపిస్తాను. అంటే మీకు మొదటి నుంచి చెప్పి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడే కుటుంబాన్ని కడుతున్నాడు, ఆ కుటుంబం కూలిపోకుండా జాగ్రత్తలు చెప్తున్నాడు, ఆ కుటుంబం ఏం చేయాలో కూడా ముందుగానే జాగ్రత్తగా చెప్తున్నాడు. మనోహర్కి చెప్పేశాడు, మనోహర్ దంపతులకి. ఈరోజు మీకు నాకు చెప్పాడు మన పిల్లల గురించి. ఏం చెప్పాడు చెప్పండి? మన పిల్లల గురించి ఏం చెప్పాడు? ఏమంటే మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి దేవుడు ఏమైనా బైబిల్లో చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు. ఏం చెప్పాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. మన పిల్లల గురించి ఏం చెప్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమంటే 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం చూద్దాం. మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మం. చూసారా, మీ బిడ్డను దేవుళ్ళో పెంచితే ఆ దేవుడు ఆ బిడ్డకి ఏమని బోధ చేస్తున్నాడు చెప్పండి ఇక్కడ. మీ తల్లిదండ్రులకు పిల్లలారా, ఎంత బాగా చెప్పాడు చూడండి దేవుడు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం బైబిల్ అండి. పిల్లలారా, తల్లిదండ్రులను సన్మానించండి అంటే ఇప్పుడు తల్లిదండ్రులని లోకం ఏం చేసింది మీరు చెప్పండి? ఎక్కడ పడేసింది? వృద్ధులైన వాళ్ళందరినీ పట్టుకెళ్ళి ఎక్కడ పడేసింది? వృద్ధాశ్రమాల్లో పడేసింది. ఎందుకు నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళావంటే నువ్వు చేసుకునే తప్పే. నువ్వు వాడికి చిన్ననాటి నుండి వాక్యం చెప్పాలి కదా, దేవుడి మాటలు చెప్పాలి కదా, చెబితే నిన్ను ప్రేమించేవాడు కదా, చెబితే నిన్ను హత్తుకునేవాడు కదా, చెబితే నిన్ను తన దగ్గర పెట్టుకుని చూసుకునేవాడు కదా, తన ప్రేమను అందించేవాడు కదా. దేవుడు అనగానే ప్రేమమయుడు. బైబిల్ పట్టుకున్న వాడికి ప్రేమతత్వం అలవాటు అవుతుంది. ఎప్పుడైతే ప్రేమతత్వం అలవాటైందో తల్లిని ఎలాగంటే విడిచిపెడతాడు? ప్రేమతత్వానికి అలవాటు పడిన వాడు తండ్రిని ఎలాగంటే విడిచిపెట్టుకుంటాడు? ప్రేమతత్వానికి అలవాటైపోయిన వాడు తల్లిదండ్రులు ఎక్కడో వృద్ధాశ్రమంలో చేసే వాళ్ళు కష్టాలు పడుతుంటే ఎలాగంటే చూసుకుంటాడు? మీ పిల్లలకి నా మాట నేర్పిస్తే వాళ్ళు మిమ్మల్ని సన్మానిస్తారు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. ఇది నేను చెప్పిన మాట, దేవుడు చెప్తున్న మాట. చూడండి తర్వాత ఎంత బాగుంటుంది. ఇంకా తర్వాత మాటలు చూడండి. నీకు మేలు కలుగునట్లు భర్తలారా అంటాడు, తండ్రులారా అంటాడు, పిల్లలారా అంటాడు. అంటే కుటుంబం మొత్తంతో మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. కుటుంబంలో ఉన్న అందరితోనే మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. ఇప్పుడు చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. పెంపకం ఎలా పెంచాలట? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వాళ్ళను పెంచండి. పెంపకం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ పెంచాం? ఎల్కేజీలో పెంచాం, యూకేజీలో పెంచాం, 1 నుంచి 10వ తరగతి వరకు పెంచాం, తర్వాత ఇంటర్మీడియట్లో పెంచాం, ఆ తర్వాత బీటెక్ వెళ్ళిపోయారు, ఎంటెక్ వెళ్ళిపోయారు, ఏమండి బైపీసీకి వెళ్ళిపోతే అటు నుంచి డాక్టర్ ఏమండి మెడికల్కి వెళ్ళిపోయారు. వీటిల్లో పెంచాము తప్ప ఏనాడండి మీ పిల్లలకి మీరు వాక్యంలో పెంచారు చెప్పండి? ఆదికాండంలో ఉన్న పుస్తకాలన్నీ నా కుమారుడిని నిలబెడితే టకా 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 చెప్పేస్తాడండి. బైబిల్ అంతా చెప్పాను ఆడికి, బైబిల్ అంతా రాయించాను, ఆడుతో పాటలు పాడేటప్పుడు నేర్పించాను, బైబిల్ చదవటం నేర్పించాను, బైబిల్లోనే వచ్చినవి చాలా నేర్పించాను. మీరు ఎప్పుడండి బైబిల్లో ఉన్న బోధ వాడికి నేర్పించారు చెప్పండి? యేసుప్రభు జీవితాన్ని ఎప్పుడు చెప్పారు? దావీదు గారి జీవితాన్ని ఎప్పుడు చెప్పారు? ఆ జీవితాలు చెప్పండి. ఇలా ఉండాలిగా మన దేవుడి కోసం అని వాళ్ళ జీవితాలు ముందు పెట్టి దేవుళ్ళు ఇలా మనం బ్రతకాలి అని ఎప్పుడండి చెప్పారు? ఇంకోటి చెప్పరండి, ఒకవేళ చెబుతున్నా ఈ మధ్యకాలంలో పిల్లలకి ఎలా చెప్తున్నారంటే దావీదు కథ. ఏటట? దావీదు కథ జీవితం. అది సొలొమోను కథ, యేసుప్రభు కథ, పొట్టి జక్కయ్య కథ. కథలు కాదవి, కథలు కాదది. కథలు అంటే ఏంటో తెలుసా? అనగనగనగనగ ఒక రాజు ఉన్నాడట, ఆడు ఉన్నాడో లేదో ఆవిడకి తెలియదు. అది కథ అంటే. తెలుసుగా మీకు? కథకి యథార్థ గాథకి తేడా ఉంటుంది. పిల్లలకి బైబిల్లో ఉన్న కథలని చెప్పకండి. ఒకప్పుడు భూమి మీద దావీదు బ్రతికాడు నాయన దేవుడి కోసం. చిన్నప్పటి నుంచే వాక్యం నేర్చుకున్నాడు నాయన. చిన్నతనంలోనే దేవుడి కోసం యుద్ధం చేశాడు నాయన. పెద్దయిన తర్వాత దేవుడు ఆ కుమారుని దీవించాడు నాయన. రాజును చేశాడు నాయన. అతను సేవకుడు అయ్యాడు నాయన. నువ్వు కూడా అలా బ్రతకాలిరా, దావీదుది జీవితం రా అని చెప్పండి. కథలని చెప్పకండి. పిల్లలకి నేర్పుతారు, నేర్పడంలో మళ్ళీ తప్పులు చేస్తున్నారు, అందుకే ఎత్తుకున్నాను ఇది. కనుక దేవుని పిల్లలారా, తండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను వాళ్ళని మీరు ఏం చేయాలి? పెంచండి. ఇది మీ కుటుంబం పైన దేవుడు ప్రణాళిక కాదా?
మీ కుటుంబం గురించి దేవుడు చెప్పడం లేదా? అది మీ పిల్లల్ని దేవుళ్ళు పెంచుతున్నారా? మీరు ఆలోచించండి. ముగింపులో 2 కుటుంబాలు మీకు చూపించాలి. ఒకటి నాశనమైన కుటుంబం, ఒకటి దేవుడి కొరకు వర్ధిల్లిన కుటుంబం. దేవుని పిల్లలారా, బైబిల్లో చూస్తున్నప్పుడు అండి, పాత నిబంధనలో యెజబెలు, ఆహాబు వీళ్ళిరువురు భార్య భర్తలండి. యెజబెలు, ఆహాబు. ఇశ్రాయేలు మీద రాజు ఆహాబు, ఆ రాజు భార్యే యెజబెలు. షోమ్రోనును పరిపాలిస్తున్నారు, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు. మంచి భాగ్యం ఇచ్చాడు దేవుడు, రాజుగా నిలబెట్టాడు ఆహాబుని. వీడికి ఒకనొక రోజు అండి చెప్పాడు కదా, కుటుంబంలోకి కోరుకున్నాడు, అది వచ్చింది. ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండండి, ధనాపేక్ష లేని వారై అన్నాడా. ఈడు ఆహాబు రాజు అయిన తర్వాత అండి వీడికి ఒక భయంకరమైన ధనాపేక్ష, ఆశ కలిగింది. దేని మీద తెలుసండి? వాడి నగరుకు ఆనుకుని పక్కనే నాబోతు అనే ఒక పేదవాడికి ఒక చిన్న పొలం ఉంది, ద్రాక్ష తోట ఉంది. అది నాకు కావాలని కోరుకున్నాడండి, పిలిపించాడు. వాడంటున్నాడు, అయాది నా పిత్రార్జితం, నా తండ్రుల నుంచి వస్తుంది, నా బ్రతుకు తెరువు అదే, నేను అది మీకు ఇవ్వలేను అన్నాడు. దానికి వీడు ఏం చేశాడు తెలుసండి? మూతి ముడుచుకుని మంచం మీద పడుకున్నాడు. భార్య వచ్చింది. ఏమంటే ఎప్పుడైనా కూడా మీరు జాగ్రత్తగా వినండి, భర్త తప్పు చేస్తుంటే భార్య ఏం చేయాలి? సరి చేయాలి. భర్త తప్పులో పడిపోతుండే, ఎందుకంటే తప్పు చేస్తున్నారు, తప్పు కదండి, మన దేవుడి పిల్లలం కదండి, చేయకూడదు కదండి అనాలి. ఇది ఎలాంటి భార్య అంటేనండి, యెజబెలు దుర్మార్గురాలు. మంచం మీద మూతి ముడిచి పడుకున్న భర్త దగ్గరికి వచ్చింది. ఏం అలాగనేసరికి, ఇదిగో నాబోతు పొలవాడిగానే ఇవ్వనన్నాడు అనేసరికి ఏం చెప్పిందో తెలుసండి? ఎందుకు ఇవ్వడో నేను చూస్తాను. ఇప్పుడు నువ్వెవరివి? రాజువు కదా, నీ రాజాధికారాన్ని ఉపయోగించి వాడిని నేను చంపేస్తానని ఏమంటే ఆహాబు రాసినట్టుగా తాకీదులు రాయించి, ఆ నాబోతు ఏ పట్టణంలో అయితే ఉన్నాడో ఆ పట్టణంలో ఉన్న పెద్దలకు పంపించి, ఈ నాబోతు తప్పు చేశాడు, దేవుడికి ఇటు రాజుకి వ్యతిరేకంగా తప్పు చేశాడని ఒక అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించి మీరు రాళ్లతో కొట్టి చంపేయండి అని నాబోతుని తాకీదులు రాయించి మరి ఏమన్నా ఆ రోజు నాబోతుని చంపించేసిందండి. రాళ్లతో కూడా చంపించింది, అబద్ధ సాక్షులను పెట్టి. అమాయకుడు కదండి, పేదవాడు కదండి, రాజే చంపేయాలనుకున్నప్పుడు కాపాడేవాడు అవడం. ఆ రాళ్ల దెబ్బలకండి అమాయకుడు పాపం ఏడుస్తూ చచ్చిపోయాడండి. ఆ రక్తం భూమి మీద పడింది. వెంటనే ఈ దుర్మార్గాలకు చెక్కి పెట్టాలనుకున్నాడు దేవుడు, పంపించాడు. ఎవరిని పంపించాడు తెలుసా? ఆ రోజున్న ప్రవక్త ఏలియాని పంపించాడు. ఏలియా వెళ్ళి వాడికి చెప్పు, వాడి దుర్మార్గాలకు అంతు, ఇంకా ఆ దుర్మార్గాలు నేను ఆపిపోతానని చెప్పు, వాడికి చివరంకలోకి వచ్చాడని చెప్పనేసరికి వార్త పట్టుకుని ఏలియా వెళ్ళాడండి. ఏం చెప్పాడు తెలుసా? కుక్కలు నిన్ను తినేస్తాయని చెప్పన్నాడు. ఇంతకీ విషయం ఏంటనుకున్నారు? ఈ కుటుంబం ఇలా సర్వనాశనం అయిపోవడానికండి ఒక్క కారణాన్ని దేవుడు బైబిల్లో చెప్తాడు. ఆ కారణం ఏంటో చదవాలి ఇప్పుడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం జాగ్రత్తగా చూడండి. బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం మీరు జాగ్రత్తగా చూస్తే, మరియు యెజబెలును గూర్చి, ఇశ్రాయేలురా నీ భర్తను పాడు చేసింది నువ్వే కదా, ఒక పేదవాడి పొలాన్ని లాక్కోవడానికి నువ్వు ఎలాగైతే గల్లంత అయిపోయిందో అలాగే భూమి మీద ఉన్న కుటుంబాలు కూడా గల్లంత అయిపోతాయి. భర్తకేసాడని శిక్ష, నువ్వు చస్తావు, నీ రక్తాన్ని కుక్కలు లాగుతాయి అన్నాడు. ఇప్పుడు ఈ ప్లాన్ ఇచ్చిన యెజబెలు గురించి అంటున్నాడు, ఇదిగో నిన్ను కుక్కలు తినేస్తాయి అంటే. చూడండి, భర్త భార్య ఏమైపోయారు చూడండి తప్పుడు ఆలోచనల వల్ల. ఇప్పుడు చూడండి, ఆ కిందకి వెళ్ళేసరికి 23వ వచనం, మరియు యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలను తినివేయును, బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పాను. 25 జాగ్రత్తగా నిర్ణయం చేసుకోండి. తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత, ఇది అండర్లైన్ చేసుకోండి, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడట. ఇప్పుడు ఇంతకీ ఎవరిని బట్టి పాడైపోయాడట? తన భార్య అయిన యెజబెలు మాటను బట్టి దాని ప్రేరణను బట్టి. ఎవరికి కూడా మాట చెప్పనండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి.
భర్త పడుకున్నాడండి, భార్య వచ్చి అడిగింది పొలం ఏమని అన్నాడు. ఏమండి ఇది ప్లాన్ చేసేసి తాకీదులు రాయించేస్తున్నప్పుడు అన్నా, ఏమండి వీడు నిజంగా రాజు అయితే, నిజంగా మంచోడైతే, ఏమండి కాస్త అయినా దేవుడు తెలుసున్నవాడైతే, అమ్మా ఆఫ్టర్ ఆల్ పొలం కోసం అతను చంపేయడం ఎందుకమ్మా అనాలి కదా. అనలేదు. చూసారా, వీడు అనలేదు, అటు భార్య అనలేదు, ఇద్దరూ కలిసండి భయంకరంగా చంపారండి. కుటుంబం ఏమేం చూడండి ఇప్పుడు, కుటుంబం ఎక్కడ పడింది చూడండి ఇప్పుడు, కుటుంబం ఎలా బజారు పారైపోయింది చూడండి ఇప్పుడు. చచ్చిపోయారండి, యుద్ధంలో చచ్చిపోయారండి. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి చూపించాలిగా, కొత్త నిబంధనలో మంచి కుటుంబాన్ని చూపించాలి కదా. వీళ్ళేమో పాపాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటే, బైబిల్లో కుటుంబం ఉంటుందండి కొత్త నిబంధనలో. ఏమండి గొప్పగా సేవ చేస్తున్నాడు దైవజనుడు పౌలు గారు. అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు కొత్త గ్రామాల్లో ఆయన ఒక కుటుంబం హక్కుని చేర్చుకోనండి. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘం, కొరింథీ పట్టణంలో యేసుక్రీస్తుల వారి సువార్త ప్రారంభించటానికి, అక్కడ ఒక సంఘం కట్టడానికి ఒక కుటుంబం కారణమైందండి. వాళ్ళే అకుల ప్రిస్కిల్ల కుటుంబం. వాళ్ళ కుటుంబం గురించి ఆయన ఇచ్చిన ఎంత మంచి సాక్ష్యమో ఒకసారి రామపత్రిక ముగించుకుందాం. ఇక 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. రామపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. చూసారా కుటుంబం ఎలా ఉందట. వారు చూడండి, ఆ మాట చూడండి, నన్ను అసలు అండి నిజంగానండి అది ఆనందింపజేసిందండి. ఒక సేవకుడి కోసమట, ఒక సేవకుడు ప్రాణం కోసమట, ఒక సేవకుడు నా ప్రాంతంలో నిలబెట్టడం కోసమట. ఏమన్నా ఎంత మంచి మాట అండి అది. 3వ వచనం చూడండి జాగ్రత్తగా. అకులకును ప్రిస్కిల్లకును నా వందనములు చెప్పి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఆ పదం చూసారా, తెగించారట. తెగింపు ఎవరి కోసం? దేవుడి కోసం తెగించారు. పౌలు గారిని నిలబెట్టడానికి మా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎందుకంటే దైవజనుడు నిలబెడితే అనేక ప్రాంతాలలో యేసుక్రీస్తుల వారిని నిలబెడతాడు కదా, ఆత్మలను రక్షిస్తాడు కదా, సువార్తను వ్యాపింపచేస్తాడు కదా, అనేక ప్రాంతాలలోనికి సంఘాలను విస్తరింపజేస్తాడు కదా. ఇతడి ప్రాణాన్ని నిలబెట్టడానికి ఇదిగో మా ప్రాణాలు మేము పెడతాం. ఏం కుటుంబం అండి, ఇద్దరు వీళ్ళు భార్య భర్తలు, అకుల ప్రిస్కిల్ల. అంటే వీళ్ళలో ఉన్న భక్తి చూడండి. దేవుడి కోసం, దేవుడి సువార్త కోసం, దేవుడి వాక్యం కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి మీ కుటుంబం ఏం చేస్తుంది ఈరోజు దేవుడి కోసం? మీ కుటుంబం ఎలా ఉంది దేవుడి కోసం? మీ బిడ్డలను దేవుడిలో పెంచుతున్నారా? మీరు సేవకు ఉపయోగపడుతున్నారా? మరి మీ కుటుంబం దేవుడి కుటుంబం అయినప్పుడు ఏదో ఒక ప్రణాళిక మీ కుటుంబం పైన ఉండుంటుంది కదా. ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో మీరు అడుగుతున్నారా, దేవా మా కుటుంబాన్ని ఎందుకు ఇలా కట్టారు, మా కుటుంబంలో ఉన్న ఈ గర్భఫలాలు మీరు ఎందుకు ఇచ్చారు, మా కుటుంబం ద్వారా మీకు ఏంటి తండ్రి ప్రణాళిక అని ఎవరన్నా అడుగుతారు? ఎవరు అడుగుతున్నారు? ఇంకా కిందకి చూసారా, వాళ్ళ గురించి ఒక మాట అంటాడు, వారును తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారు ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఎందుకంటే అన్యజనులు ఆసియా ప్రాంతంలో వాక్యం చెప్పడానికి నేను తొలి అడుగులు వేసినప్పుడు ఆసియా ప్రాంతంలో ఉన్న అన్యజనులందరికీ వాక్యం అందడానికి తొలుత నన్ను చేర్చుకున్న కుటుంబం ఇదే, నన్ను నిలువబెట్టిన కుటుంబం ఇదే, నేను సేవ చేయడానికి వారి ఇంట్లో నన్ను పెట్టుకుని నాకు భోజనం పెట్టిన కుటుంబం అయితే, అనేక మంది నన్ను చంపాలని దాడి చేసినప్పుడు నన్ను ఆ కుటుంబం దాచి నా ప్రాణాలు కాపాడింది. ఇదిగో ఈరోజు సువార్తను వ్యాపింపజేసింది. ఆసియాలో అన్ని జనులు అందరూ కూడా ఆ కుటుంబానికి రుణస్థులు. ఎవరు మీ గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తాడో మీ కుటుంబం గురించి. ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ కుటుంబం మీరు ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలంటారు కాదు. మీరున్న పట్టణంలోనో, మీరున్న కాలనీలోనో, మీరున్న ప్రాంతంలోనో, ఇదిగోనండి ఈ కుటుంబం వల్లనండి మా ప్రాంతానికి వాక్యం వచ్చింది, ఇదిగో ఈ కుటుంబం వల్లనండి మా దగ్గరకు సత్య సువార్త అందింది అని మీ గురించి, మీ కుటుంబం గురించి దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తాడా? మనం ఏం చేస్తామో దేవుడికి చెప్పండి, మన కుటుంబాలు ఏం చేస్తున్నాయి దేవుడికి చెప్పండి. దేవుని పిల్లలారా, రాత్రి దేవుడు మీతో ఇదే చెప్తున్నాడు, మీ కుటుంబం నా కుటుంబం, మీ పిల్లలు నా పిల్లలు, ఎలా మీరు నా కొరకు ఉపయోగపడతారు, ఎలా మీ కుటుంబం నా కొరకు నిలువబడుతుంది.
బైబిల్ అలా చెప్పుకుంటూ పోతేనండి నాశనమైన కుటుంబాలు మనకు కనబడతాయి. ఎవడు దేవుడి కొరకు నిలవబడిన కుటుంబాలు కూడా మనకి కనబడతాయి. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇద్దరికి దేవుడు అర్థం అవ్వాలి. నన్ను పుట్టించింది దేవుడు, నిన్ను పుట్టించింది దేవుడే, మళ్ళిద్దరిని ఒకటి చేసింది దేవుడే. తొలుత ఆదాము పని చేస్తున్నప్పుడు ఆదాము పనికి సాటి అయిన సహకారిని చేసి దేవుడు ఇచ్చాడు. అంటే తొలి కుటుంబం పైన దేవుడు ప్రణాళిక ఏంటి చెప్పండి? ఇద్దరు కలిసి ఏం చేయాలి? నా పని చేయాలి. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచినప్పుడు మీ కుటుంబం పైన కూడా దేవుడు ప్రణాళిక ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరిద్దరూ కలిసి దేవుడు పని చేయాలి. ఒక మాట చెప్పనా, ఇది రాసుకోండి. దేవుడు జతపరిచిన వారు దేవుని జతపని వారు, మర్చిపోకండి. దేవుడే మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు. మీరు ఆయనకు జతపని వారుగా, ఆయన ఆత్మలను రక్షించేవారుగా, ఆయన వాక్యం చెప్పేవారుగా, ఆయన వాక్యం చెప్పించేవారుగా, ఆయన గురించి ప్రార్థనలు పెట్టేవారుగా, ఆయన గురించి సభలు పెట్టేవారుగా, ఆయన గురించి మీరున్న ప్రాంతంలో గొప్పగా ప్రకటించేవారుగా మీరు ఉండాలి అని మీ ఎడల కలలు కానీ మీ ఇద్దరిని ఒకటి చేశాడు, మర్చిపోకండి. సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేసుకునేటప్పుడు కనీసం ఈ రోజైనా తండ్రి ఎదుట మోకాళ్ళు వేసి, దేవా మా కుటుంబాన్ని మీ చిత్తంలో మీ ఇష్టంలో మమ్మల్ని నడిపించండి తండ్రి, మీ వాక్యం నేర్చుకుంటాం తండ్రి, మీ పరిచర్యకు వస్తాం తండ్రి, మమ్మల్ని మా కుటుంబాన్ని నిలువబెట్టమని ప్రార్థన చేయండి. మీకు ఒకటే చెప్తానండి, దేవుడి పనిలోనికి మీరు మీ కుటుంబము మీ పిల్లలు పరలోకం చేరటం మాత్రం కష్టం అవుతుంది. కారణం ఏంటంటే ఆయన ఇష్టానికి భిన్నంగా భూమి మీద మీరు బ్రతికేశారు కనుక. యేసుప్రభు మన ప్రభువు నమ్మాం కదా, ప్రభు పదే పదే మనకు ఒక మాట చెప్తాడు బైబిల్లో, ఏమని? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చాడు? తండ్రి ఇష్టం. మరి మీరు ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చారు? తండ్రి ఇష్టం. మీ కుటుంబం ఎవరిష్టం నెరవేర్చాలి? తండ్రి ఇష్టం. మన ఒక ఆయన అంటున్నాడండి, సేవకుడు మంచి సేవలు జరిగిస్తున్నాడు. ఏం చేస్తున్నారండి మీ పిల్లలు అంటే? మా పిల్లలు అమెరికాలో ఉన్నాడు, మీ పాప ఎక్కడ ఉందండి? ఆస్ట్రేలియాలో ఉందండి. మరి సేవ ఏంటండి? సేవ ఏముందండి, నేను చేశాను కదా, మా పిల్లలు సెటిల్ అయిపోయారు, నేను హ్యాపీ. మరి మీ కుమారుని మీరు సేవకుని చేయరా? లేదంటే సేవకుని చేయను, వాడు మంచి మరి డాక్టర్ అయిపోయాడు. దేవుడి దృష్టికి సేవ గొప్పది. సేవకుడు సేవ చేస్తున్న సేవకుడే నా సేవ గొప్పది, ఇది పరమందున నా దేవుడి దృష్టి గొప్పదని ఇతనికే నమ్మకం లేకపోతే, ఇంకా అతని గర్భాన పుట్టిన పిల్లలు రాకపోతే ఇంక ఎవరండి సంఘంలో దేవుడిని గొప్పగా నమ్మి దేవుడి కోసం సేవలోకి వస్తారు? మీరు చెప్పండి. అంటే దేవుడిని నమ్మటం అన్నా, దేవుడి కోసం బ్రతకటం అన్నా చాలా చీప్గా కనపడుతుంది చాలామందికి. నో, లోకానికి చీప్ అవ్వచ్చేమో సేవకుడు, కానీ ఎవరి దృష్టికి ఘనమో తెలుసా? దేవుడి దృష్టికి ఘనవంతుడు, దేవుడి దృష్టికి బలవంతుడు, దేవుడి దృష్టికి ఇష్టుడు, భూమి మీద సేవను జరిగిస్తున్నవాడు, దేవుని కోసం బ్రతుకుతున్నవాడు. అలా మీ పిల్లలు ఉండాలి, అలా మీరుండాలి. అలా ఉండాలి అంటే ఎన్నో ఇలాంటి సభలకు రావాలి, ఇలాంటి విషయాలు ఎన్నో మీరు నేర్చుకోవాలి. మరి జరుగుతున్న ప్రతి సభకు సెమినార్కి రండి, వాక్యం నేర్చుకోండి. మీరు మీ కుటుంబాలు బలంగా దేవుళ్ళు నిలవబడండి.